హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. భారతదేశము అన్నపూర్ణ, పసిడి పంటలకు చిరునామా. ఇలాంటి దేశంలో అందులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం నుంచి పంటలకు కొదవలేదు. వరి పంటలో నెంబర్ 1 స్థానాన్ని ఆక్రమించుకున్న కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి నీటి ప్రాజెక్టులన్నీ కూడా ఎండిపోయి వెలువెల్లాడుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే కరీంనగర్ చుట్టూ గోదావరి నది ప్రవహిస్తున్నా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఓవైపు ఎల్నినో ఎఫెక్ట్తో వర్షాభావ పరిస్థితులు, మరోవైపు రిజర్వాయర్లో నీళ్లు లేకపోవడంతో ఈసారి వ్యవసాయం కుంటుపడింది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే వర్షాకాలానికి సంబంధించి దాదాపు 2 నెలల కాలం ముగుస్తున్న సందర్భంగా ఇంకా నాట్లు వేయలేని పరిస్థితి, వేసిన విత్తనాలు మొలకెత్తని పరిస్థితి. ఒకవేళ మొలకెత్తినా కూడా నీరు లేకపోవడంతో రైతన్నలు దిగాల పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు నుంచి చివరి వరకు ఆయకట్టు సాగు, దీనికి సంబంధించి రిజర్వాయర్ల పరిస్థితులు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న లోయర్ మేనర్ డ్యామ్ పైన ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు ప్రత్యక్షంగా మధ్యలో నిలబడి చూస్తాం. ఓవైపు నీరు, ఓవైపు నీరును వదిలే ప్రదేశం. ప్రస్తుతం మనం చూద్దాం లోయర్ మేనర్ డ్యామ్ కు సంబంధించి నీరు, ఇది దీని కెపాసిటీ వచ్చేసి 20 టీఎంసీలు, 24 టీఎంసీల కెపాసిటీ కల ఈ రిజర్వాయర్ లో ప్రస్తుతం కేవలం 6 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గతంతో పోల్చుకుంటే ఇక్కడ ఇప్పటికే వర్షాలు పడ్డా, లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నీరు వదిలినా కూడా దాదాపు 17 నుంచి 18 టీఎంసీల నీరు ఉండాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ రిజర్వాయర్ కు సంబంధించిన లింకులను ఒకసారి చూద్దాం. ప్రధానంగా ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పుకొని ప్రపంచంలోనే అత్యంత పెద్ద బహుళార్థక ప్రాజెక్టు కింద ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం కుంటుబడింది. అయితే ఈ వివరాలన్నిటికి వెళ్లే ముందు ఒకసారి ఎల్ఎండి పరిస్థితులను చూద్దాం. ఈ వైపు నుంచి నీరు ఇప్పటికే గేట్ల ద్వారా వదిలాల్సిన ఈ ప్రదేశం అంతా చూడొచ్చు, మొత్తం డ్రై, ఎడారిని తలపిస్తోంది. ఇప్పటికే ఇక్కడ నుంచి నీరంతా వదిలితే ఇటు కరీంనగర్ జిల్లా నుంచి వరంగల్ జిల్లా చివరి వరకు ఈ నీరంతా సాగునీరు, తాగునీరుకు ఉపయోగపడే పరిస్థితి చూసాం. దాదాపు జూలై మాసం చివరిలో కూడా ఒక్క నీటి చుక్క కూడా ఇక్కడ కనబడతలేదు. వర్షానికి అప్పుడప్పుడు పడ్డ నీటి గుంటలు తప్ప. అంటే ఎల్ఎండికి సంబంధించిన గేట్లన్నీ గతంలో ఇప్పటికే వదిలేస్తే ఈ నీరంతా కూడా కిందికి ప్రవహించేది. ఇది ఎల్ఎండికి పరిస్థితి. అయితే ఎల్ఎండికి నీరు ఎలా వస్తుంది? గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ముందు ఈ ఎల్ఎండికి నీరు రావడానికి ప్రధాన సోర్స్ ఏదైతే ఉందో ఎస్ఆర్ఎస్పి నుంచి ఇక్కడికి నీరు వచ్చే పరిస్థితి. అయితే ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పి కూడా సంబంధించి నీరు లేకపోవడం, కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి అందరికి తెలిసిందే. మేడిగడ్డ నుంచి పోచమ్మ వరకు, కొండ పోచమ్మ ప్రాజెక్టు వరకు నీరంతా కూడా దాదాపు 270 టీఎంసీల నీరు ఉండాల్సిన లక్ష్యంగా ఏర్పడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుకు అసలు ఏమైంది? మేడిగడ్డ పగుళ్ల తర్వాత దాదాపు 3 సంవత్సరాలుగా పంపులను ఆన్ చేయకపోవడం వల్ల రిజర్వాయర్ల నీరంతా లేకుండా పోయింది. దీనికి తోడు వర్షాభావ పరిస్థితులు. అయితే ఈ రోజు మనం ఈ ప్రాజెక్టులు ఎందుకు వెలువెల్లాడినాయి? ప్రధానంగా చూసుకుంటే శ్రీపద ఎల్లంపల్లి సాగర్, మిడ్ మానేర్, లోయర్ మానేర్, రంగనాయక్ సాగర్, ఆనంద్ సాగర్ నుంచి రంగనాయక్ సాగర్ తర్వాత మల్లన్న సాగర్, కొండపోచమ్మ వరకు ఈ ప్రాజెక్టులన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు అనుబంధంలో ఉంటాయి. వీటికి గుండెకాయ లాంటి ప్రాజెక్టు శ్రీపద ఎల్లంపల్లి సాగర్, అలాగే మిడ్ మానేర్. అయితే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? మేడిగడ్డ వద్ద పగుళ్ల తర్వాత పంపింగ్ మోటార్ ద్వారా కన్నపల్లి పంప్ హౌస్, కన్నపల్లి నుంచి అన్నారం నుంచి సుందిల్ల నుంచి పంపు లిఫ్ట్ చేస్తే దాదాపు 20 టీఎంసీల నీరు వరకు శ్రీపద ఎల్లంపల్లి సాగర్ పంపిన తర్వాత శ్రీపద ఎల్లంపల్లి సాగర్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా నంది మేడారం వరకు నీరు వదులుతారు. అక్కడ నుంచి మళ్ళీ
ఆ, అక్కడ పంప్ హౌస్ నుంచి గ్రావిటీ కెనాల్ వదిలితే లక్ష్మీపూర్ చొప్పదండి నియోజకవర్గం లక్ష్మీపూర్ పంప్ హౌస్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ గ్రావిటీ కెనాల్ తర్వాత మిడ్ మానేరుకు నీరు వెళ్తుంది. ఈ మిడ్ మానేరు గుండెకాయ లాంటి ప్రాజెక్టు కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టులోనే ఇక్కడ నుంచి వెళ్ళిన మిడ్ మానేరు నుంచి వదిలిన నీరు ఓవైపు లోయర్ మైనా డ్యామ్ కు వస్తుంది. అలాగే మరోవైపు అనంత్ సాగర్ సజ్జుపూల్ నిండిన తర్వాత అక్కడ నుంచి పంప్ హౌస్ ద్వారా రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు వెళ్తుంది. రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు నుంచి మల్లన సాగర్ నుంచి కొండపోచమ్మ వరకు ఇదంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సైకిల్. ఇవన్నీ రిజర్వాయర్ల పరిస్థితి ఒకసారి చూద్దాం. శ్రీపద ఎల్లంపల్లి సాగర్ కెపాసిటీ 20 టీఎంసీలు, ప్రస్తుతం అక్కడ ఉన్నది కెపాసిటీ 6 టీఎంసీల వాటర్ మాత్రమే. సో అక్కడ నుంచి పంపింగ్ లేదు, గ్రావిటీ కెనాల్ లక్ష్మీ పంప్ హౌస్ కు వదలడం లేదు. మళ్ళీ 24 నుంచి 25 టీఎంసీల కెపాసిటీ గల ఆ, మిడ్ మానేర్ ప్రస్తుతం 7 టీఎంసీల వాటర్ తో వెలువల్లాడుతుంది. అక్కడ నుంచి నీళ్లు వదులుతున్న లోయర్ మైనర్ రావాలి. ఇది దాదాపు 24 టీఎంసీలు ఉండాల్సిన ఈ ప్రాజెక్టు ఇక్కడ కూడా కేవలం 6 టీఎంసీల వాటర్. మొత్తంగా చూస్తే ఈ ప్రాజెక్టులన్నీ ఎండిపోయి వెలువలాడుతుంది. దీనికి అంతా కారణం మనం చూస్తున్నాం, రాజకీయ రచ్చ నడుస్తుంది, రాజకీయ రంగు పులుముకుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇవన్నీ కూడా పంప్ హౌజులు సరిగా పనిచేసి ఈ నిండు కుండల తలపించిన ప్రాజెక్టులన్నీ ఈ 3 సంవత్సరాలు వెలువడానికి కారణం ప్రధానంగా మేడిగడ్డ ప్రాజెక్టు, కాళేశ్వరంలో అనుబంధంగా ఉన్న మేడిగడ్డ ప్రధాన సోర్సు దగ్గర పగులు రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ పంపింగ్ అంతా ఆపేసింది. కన్నపల్లి దగ్గర వస్తున్న నీరు కూడా పంపించలేని పరిస్థితి. ఇప్పటికే ప్రాణహిత గోదావరి అంతా పెద్దగా రాకున్నా కూడా ప్రాణహిత ప్రధానంగా ఉప్పొంగుతున్న పరిస్థితి. దాదాపు ఇప్పటికే 200 టీఎంసీల నీరు సముద్రం పాలైందని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. రోజు కనీసం 1,00,000 క్యూసెక్ల నీరు సముద్రం పాలవుతుంది. సముద్రం పాలవుతున్న గోదావరి ప్రాణహిత నీరును ఒడిసి పట్టుకొని ప్రాజెక్టులన్నీ నిర్మించినప్పటికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలతో పాటు ఇటు మెదక్, హైదరాబాదు వరకు, కొంతమేర నల్గొండ వరకు నీరు అందించాల్సిన ఈ ప్రాజెక్టులన్నీ కూడా వెలువలాడుతున్నాయి. ప్రస్తుతం ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 11 నుంచి 12 లక్షల ఎకరాల ఆయకట్టు ఈసారి సాగు చేయాల్సి ఉండగా వర్షాలు పడకపోవడంతో, రిజర్వాయర్ల నీరు లేకపోవడంతో రైతన్నలు దిగాలు పడి అధైర్యపడుతున్నారు. వారికి నాట్లు కూడా పూర్తి కాలేదు. ఆ విత్తనాలకు సంబంధించి ఇటు పత్తి పంటలు, మొక్కజొన్న పంటలు, పెసర్లు, పసుపు పంటలు ఇవన్నీ కూడా ఇప్పటికి వేయలేని పరిస్థితి. ఇప్పటికి మనం క్లియర్ గా చూద్దాం, ఈ ప్రాజెక్టు పైనే కనీసం కలకలలాడిన ఎల్ఎండి జలకళ అంతా కూడా ఇప్పుడు వెలవెల్లాడిపోయింది. ఈ నీరంతా కూడా ఎప్పుడు ఈ టీఎంసీలో వాటర్ అంతా రావాలి. ఈ వాటర్ ద్వారా ఇప్పటికే నీరు వదిలాల్సిన పరిస్థితి. ఈ వాటర్ అంతా కూడా కిందికి వెళ్తుంటే వరంగల్ జిల్లా వరకు 2 జిల్లాలకు తాగు సాగు నీరుకు సంబంధించిన పరిస్థితి కూడా గడ్డు పరిస్థితులు వచ్చినాయి. మొత్తంగా చూడొచ్చు 270 టీఎంసీల లక్ష్యంగా వాటర్ ను అంటే నీటిని ఒదిగి పట్టుకునేందుకు ఏర్పడేసిన కాళేశ్వరం అనుబంధ ప్రాజెక్టులన్నీ కూడా దాదాపు వెలువెల్లాడుతున్న పరిస్థితి. ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కన్నపల్లి పంప్ హౌస్ నుంచి మోటార్ లాంచ్ చేస్తే కనీసము రోజుకు 2 నుంచి 3 టీఎంసీల నీరంతా కూడా అక్కడి నుంచి పంపింగ్ చేయవచ్చు. అన్నారం నుంచి కన్నపల్లి, అన్నారం నుంచి సుందిల నుంచి శ్రీపద ఎల్లంపల్లి సార్, ఇవన్నీ అనుబంధ ప్రాజెక్టులన్నీ కూడా మెల్లమెల్లగా నింపొచ్చని ఓవైపు చెప్తున్నప్పటికీ ప్రభుత్వ పెద్దలు దీని మీద ఒక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఇంకా సర్టిఫికెట్ రాలేదు. కన్నపల్లి పంప్ హౌస్ అలాగే అన్నారం దగ్గర ఇవన్నీ కూడా ఇంకా వీటి మీద అనుమానాలు ఉన్నాయి, నాణ్యత లోపాలు ఉన్నాయని చెప్తూ ఈసారి కూడా నీళ్లు నింపలేని పరిస్థితి. గత ఏడాది ఇదే పరిస్థితి. అయితే గత ఏడాది కొంతమేరకు వర్షాకాలం ఉండడం చేత రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికీ వర్షాలు లేవు, రిజర్వాయర్ల నీరు లేవు. మొత్తంగా దాదాపు సముద్ర మట్టానికి 1700 అడుగుల పైన, 1700 నుంచి 2000 అడుగుల పై వరకు నీరును లిఫ్ట్ చేసి నీరును ఉపయోగించుకునే ప్రాజెక్ట్ అంతా కూడా ఇప్పుడు నిర్వీర్యం అయిపోయిందని ఒక వార్తలు, ఒక వ్యతిరేకత, ఒక విధమైన ఆందోళన రైతుల్లో కలిగిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి ప్రతిపక్షాల మాట వింటారా, లేకుంటే నిష్ణాతులను పెట్టుకుంటారా, ఇంజనీర్ నిపుణులను పెట్టుకుంటారో తెలియదు. కానీ పంప్ హౌస్ నుంచి కన్నపల్లి నుంచి నీరును లిఫ్ట్ చేస్తే ఈ మొత్తము ప్రాజెక్టులన్నీ నిండి కనీసం అన్నదాతలకు ఈ కాలము ఎండింగ్ లో ఉంది. ఇప్పటికే నాట్లు విత్తనాలన్నీ మొలకెత్తాలి, నాట్ల పని అయిపోవాలి, నీరు అందించే అవకాశం ఉంది అని ఇప్పటికే
వ్యవసాయానికి సంబంధించిన అధికారులు చెప్తున్నారు అయితే ఇప్పటికీ నీరు లేదు, కేవలం తాగునీరుకు సరిపోయే నీరు మాత్రం ఉంది. చూడాలి, ఒకవేళ ఈ వర్షాలు పడకపోతే ఈసారి వ్యవసాయం ఉండబోతోంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది. మొత్తంగా కాళేశ్వర్ అనుబంధ ప్రాజెక్టులన్నీ కూడా వెలువెలలాడుతూ రైతన్నలతో పాటు సామాన్య ప్రజలు తాగునీరు కోసం అల్లాడే పరిస్థితి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి కురా లోకల్ న్యూస్.